పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టు నటుడు పోసాని కృష్ణమురళికి 10 రోజుల రిమాండ్ విధించింది. పోసానిని పీటీ వారెంట్పై నరసరావుపేట జిల్లా కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. పోసాని కోర్టులో హాజరుపరచడంతో కూడా అక్కడికి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చారు. గోపిరెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కోర్టుకు వచ్చారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చందు, ఏదైతే ఈ పోసాని మురళీకృష్ణ సినీ నటుడు పోసాని మురళీకృష్ణకి 10 రోజులు నర్సాపేట కోర్టు అయితే మాత్రం రిమాండ్ విధించింది. ఏదైతే అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటము, ఒక సామాజిక వర్గాల మధ్య అయితే విభేదాలు సృష్టించే విధిగా మాట్లాడటం, అలాగే ఆయన మాట్లాడిన భాష కానీ అది మొత్తం కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే ఎవరెవరి మీద అయితే వ్యాఖ్యలు చేశాడో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అయితే ఫిర్యాదులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజంపేటలో ప్రజెంట్ ఆయన అయితే మాత్రం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పీటీ వారెంట్ మీద నరసరావుపేట పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ కిరణ్ అనేటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించిన నాయకుడు ఉన్నాడో పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మీద పోలీస్ స్టేషన్లో అయితే గతంలో కంప్లైంట్ చేసిన పరిస్థితి. అది డిసెంబర్ 14వ తేదీన ఆయన అయితే 2024 డిసెంబర్ 14న కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పీటీ వారెంట్ మీద ఆయన్ని ఈ పోసాని మురళీకృష్ణని నర్సాపేటకి పోలీసులు అయితే నర్సాపేటకి సంబంధించిన పోలీసులు అయితే తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచినటువంటి క్రమంలో అతనికి మాత్రం పోసాని మురళీకృష్ణ మాత్రం 10 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. దీని నేపథ్యంలోనే పోసాని మురళీకృష్ణకి సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే మాత్రం నర్సాపేటకి సంబంధించినటువంటి సబ్ జైలుల్లో అయితే మాత్రం సరైన ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి గుంటూరుకి సంబంధించిన సబ్ జైలుకి తరలించవలసిందిగా ఆయన అడిగినటువంటి నేపథ్యంలో దానికి అగ్రీ అయినటువంటి న్యాయమూర్తి మాత్రం ఓకే చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఆయన్ని నర్సాపేట నుంచి ఇక్కడికి గుంటూరు సబ్ జైలుకి తరలిస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆయన అయితే మరొక 10 గంటలు మాత్రం గుంటూరు సబ్ జైలుకి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.